జగన్ ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా లక్షల్లో ప్రజలు యువగలం పాదయాత్ర ముగింపు సభకు రావడానికి సిద్ధమవుతున్నారని అన్నారు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు. విశాఖలో ముగింపు సభ కోసం ఏయూలో స్థలం అడిగితే అనుమతి ఇవ్వలేదన్నారు. అలాగే ఆర్టీసీ బస్సులను అడిగితే వాటికి నిరాకరించారన్నారు. ప్రైవేటు వాహనదారులు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నా వారిని బెదిరించి సభకు రాకుండా చేస్తున్నారని మండిపడ్డారు. స్థలం అడిగాం. విశాఖపట్నంలో ఈ సభ జరపాలని ఆంధ్ర యూనివర్సిటీ స్థలం అడిగితే వైస్ ఛాన్సలర్ గారు నాతోనే మాట్లాడారు. ఒక లెటర్ పెట్టండి, పెర్మిషన్ ఇస్తామని చెప్పి. 2 రోజుల తర్వాత ప్రభుత్వం, ముఖ్యమంత్రి, ఇక్కడ మొన్నటి వరకు వీసీగా ఉన్నటువంటి ప్రసాద్ రెడ్డి ఆవిడ మీద ఒత్తిడి చేసి స్థలం ఇవ్వకుండా చేశారు. ఈరోజు రాష్ట్రంలో ఏపీఎస్ ఆర్టీసీ అంటే అది ప్రజా రవాణా సంస్థ. ఈ రాష్ట్రంలో ఎవరైనా సరే పెళ్లిళ్ళకి కావాలన్నా బస్సులు అద్దెకి ఇవ్వాలి, సమావేశాలకు కావాలన్నా బస్సులు అద్దెకి ఇవ్వాలి. ఎవరు ఏ అవసరానికి కావాలన్నా సరే ఆర్టీసీ నిబంధనల ప్రకారం కిలోమీటర్కి ఇంత ఛార్జీ, వెయిటింగ్కి ఇంత ఛార్జీ అని చెప్పి బస్సులు ఆర్టీసీ చరిత్రలో ఇస్తున్నటువంటి సందర్భాలు మనం చూశాం. ఈ రాష్ట్రంలో వైసీపీ పార్టీకి ఇస్తున్నారు, మిగతా రాజకీయ పార్టీలకు ఇస్తున్నారు. కానీ ఈరోజు యువగలం సభకి ఆర్టీసీ బస్సులు కావాలని నేనే స్వయాన ఆర్టీసీ ఎండీ గారికి ఉత్తరం రాశాను. ఫోన్ చేస్తే నేను డైరెక్షన్స్ ఇస్తానండి మా ఆర్ఎంఎల్కి అందరికి అని చెప్పి ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు గారు నాకే చెప్పారు. మళ్ళీ 2 రోజులు తర్వాత అడిగితే పైనుంచి ఆదేశాలు రాలేదండి, అన్నీ మీకు తెలుసు కదా, మేమేం మాట్లాడతామని చెప్పి దాన్ని కూడా ఇవ్వకుండా ఈ సభని ఇబ్బంది పెట్టాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు. పోనీ తెలుగుదేశం పార్టీ మీద అభిమానంగా ఉన్నటువంటి కొంతమంది కాలేజీల వాళ్ళు కానీ, ప్రైవేట్ వాళ్ళు కానీ, ప్రైవేటు వాహనాలు ఇస్తామని కూడా మా దగ్గరకు వచ్చి అడుగుతున్నారు. ఇస్తామని చెప్పారు. నిన్నటి నుంచి ఆర్టీఓల మీద ప్రెజర్ చేసి మీరు ఎవరైనా సరే ప్రైవేట్ బస్సులు కానీ తెలుగుదేశం వాళ్ళకి ఇస్తే మీ మీద కేసులు రాస్తామని చెప్పి వాళ్ళకు కూడా